హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ ఆల్. నేను మీ మ్యూజిక్ వాసు, మోడర్న్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. అయితే మనం ఈ మధ్య కర్మ సిద్ధాంతం గురించి ఒక అద్భుతమైన వీడియో చూసాం. అయితే ఈ వీడియో చూడగానే నాకు ఎంతో అద్భుతమైన జ్ఞానం, అరే ఏంటి ఈ వ్యక్తి ఇంత బాగా చెప్తున్నాడు అనుకున్న ఆ వీడియోని నేను మా యొక్క అంటే నేను గత కొంతకాలంగా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్‌గా, మనీ కోచ్‌గా ఒక 7 సంవత్సరాల నుంచి నేను ఎన్నో వర్క్‌షాప్‌లు ఇచ్చాను. నా కమ్యూనిటీలో స్పెషల్‌గా ఆ వీడియోని ఫార్వర్డ్ చేయడం జరిగిందనమాట. అందులో భాగంగా నా దగ్గర నేర్చుకున్న లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, కమ్యూనిటీ గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, "సార్ మాకు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. కర్మ సిద్ధాంతం గురించి ఎవరైతే చెప్పారో ది గ్రేట్ సంతోష్ బుద్ధా గారు, వారికి కొన్ని క్వెషన్‌లు అడగాలనుకుంటున్నాం. అయితే మాకు డైరెక్ట్‌గా యాక్సెస్ లేదు కాబట్టి, మీరు కొన్ని క్వెషన్స్ ద్వారా ఆన్సర్ ఇప్పించాలని వాళ్ళు కోరుకున్నారు. అందులో భాగంగా వాళ్ళ తరపు నుంచి, అలాగే ఆడియన్స్ మీ తరపు నుంచి, ఎందుకంటే ప్రతి ఒక్కరు సంతోష్ బుద్ధా గారితో ఆహ్, యాక్సెస్ అనేది ఉండదు మాట్లాడడానికి. ఎందుకంటే ఆయన వేరే వేరే కార్యక్రమాల్లో ఉండొచ్చు. మీరు వేరే వేరే కార్యక్రమాల్లో ఉండొచ్చు. అయితే మనకి ఈ అద్భుతమైన అవకాశం ఉంది కాబట్టి నేను ఆయన్ని ప్రత్యేకంగా ఫోన్ చేసి సంతోష్ గారు ఇలా మీతో ఒక ఇంటర్వ్యూ చేయాలి. మా స్టూడెంట్స్, మా కమ్యూనిటీ మెంబర్స్ కూడా కొన్ని క్వెషన్స్ ఉన్నాయి అనగానే మన్నించి మన స్టూడియోకి అయితే వచ్చారు. ది గ్రేట్ వెల్కమ్ లెజెండరీ పర్సన్ గ్రేట్ సంతోష్ బుద్ధా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ యొక్క అద్భుతమైన ఆ కర్మ సిద్ధాంతం గురించి వీడియో చూడగానే నిజంగా గ్లూస్ బంప్స్ వచ్చేయండి. అసలు స్పిరిచువాలిటీలో ఇంత ఉంటుందా? అంటే నేను 7 సంవత్సరాల నుంచి నేను లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మందికి బోధిస్తున్నాను. అయితే నాకు జ్ఞానం ఎక్కడున్నా సరే ఆ జ్ఞానాన్ని తోడుకోవడం అనేది ఇష్టం నాకు బేసిక్గా. అలాగే ఇప్పుడు భేదాభిప్రాయాలు లేకుండా ఒకే ఫీల్డ్లో ఉన్నా సరే ప్రజలకి మన అల్టిమేట్ అనేది నాలెడ్జ్ అనేది అందడమే మన యొక్క మోటివ్. లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం. అయితే మీలో నచ్చేది కూడా నాకు అదే. నేను కర్మ సిద్ధాంతం గురించి వీడియో చూడగానే నాకేమనిపించిందంటే ప్రజలకు నేను ఫ్రీగా బోధిస్తాను. నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ప్రజల కోసం బతికే వాళ్ళు, అదే ప్రజలకి యాడ్ ఆన్ వాల్యూ, ఒక పాయింట్స్ అనేది, ఒక నాలెడ్జ్ అని ఇచ్చేవాళ్ళు చాలా బాగుంటుంది. ఒక్కసారి మీ గురించి ఒక ఫ్యూ మినిట్స్లో చెప్పండి. అయితే ప్రశ్నల వర్షం అయితే ఉంది. మన ఆడియన్స్ తరపు నుంచి ఎన్నో ప్రశ్నలు నేను కొన్ని తీసుకొని వాళ్ళ తరపు నుంచి నేను అడుగుతున్నాను. సో మీ గురించి ఇంట్రడక్షన్ ఒక్క ఫ్యూ మినిట్స్లో చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ముందుగా ఫస్ట్ 24/7 ప్రేక్షకులకు శుభాభినందనలు. సో ఈ ఛానల్లో నా షూట్ అంటే నా వీడియో చూసి ఇక్కడికి ఆహ్వానించిన ద లెజెండ్ మ్యూజిక్ వాసు గారు, నేను మీ గురించి చాలా స్టడీ చేసిన. అంటే మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే, మాట్లాడంగానే మీ వీడియోస్ అన్నీ చూసిన. లా ఆఫ్ అట్రాక్షన్ మీద మీ దాదాపు ఒక 1000 ఉన్నట్టున్నాయి, 1000 వీడియోస్ ఏమి ఉన్నట్టున్నాయి. అన్ని కొన్ని స్టడీ చేసిన. మీరు ఎట్లా ప్రజలకు అవేర్నెస్ చేయడంలో, సంకల్ప క్రియను ఎట్లా బోధించడంలో మీరు చాలా నిష్ణాతులు. సో దాన్ని నేను మొత్తం స్టడీ చేసినాక ఓకే సూపర్ అనుకొని, సో నా ఉద్దేశం ఏంటంటే మీ సంకల్ప క్రియకు, కర్మకు ఎంత లింక్ ఉంటుందో దాని మీద నేను కూడా అండర్స్టాండింగ్ చేసుకొని మీ అవకాశం ఇచ్చినందుకు, మీకు నన్ను ఆహ్వానించినందుకు నా కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. సో సంతోష్ గారు, ఈ మధ్య ఒక వీడియో కూడా మీరు రామ్ లక్ష్మణ్ గారితో చేయడం జరిగింది. నాకు అది చూడగానే నాకు చాలా అద్భుతం అనిపించింది. ఎందుకంటే ఇది గ్రేట్ లెజెండరీ పర్సన్ రామ్ లక్ష్మణ్ గారు. వాళ్ళు తిరగలేని గురువులు అంటూ లేరు. అంటే అందరు గురువుల దగ్గర వాళ్ళు నాలెడ్జ్ తీసుకుంటారు, అలాగే నాలెడ్జ్ బోధిస్తారు. అసలు వాళ్ళకి ఉన్న ఫైటింగ్ ఫీల్డ్ లో అసలు ఇది అంటే క్వైట్ ఆపోజిట్ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళే మీకు ఫోన్ చేసి రండి అని చెప్పగానే మేము కూడా, అంటే మీరు ఒక ఆర్టీసీ కండక్టర్, ఒక నార్మల్ కండక్టర్, అంటే ఎంత కర్మఫలం, ఎంత సంకల్ప బలం ఉంటే కానీ ఇలాగా మీ వీడియో కర్మ సిద్ధాంతం మీద అంతమందికి, వేల మందికి రీచ్ అయింది. అలాగే రామ్ లక్ష్మణ్ గారి మాస్టర్ దగ్గర కూడా రీచ్ అయ్యి మిమ్మల్ని పిలిపించి చేశారంటే అది నిజంగా నేను అనుకుంటాను ఒక అదృష్టం, వరం, పూర్వజన్మ సుకృతం. అలాగే ప్రజలకు కూడా నాలెడ్జ్ అందాలనే కర్మఫలం ఉందని నేను అనుకుంటాను. అసలు ఏంటండి అసలు ఈ కర్మఫలం గురించి ఒక్కసారి, అంటే ఎలా స్టార్ట్ అవుతుంది కర్మ అనేది, ఎలా మొదలు జరుగుతుంటది, ఎలా ఎండ్ అవుతుంది? ఓకే ఓకే అసలు కర్మ పుట్టుక ఏంటి? సరే చెప్పండి. ఇది అంటే కర్మ ఎక్కడ మొదలైతే అనే ప్రక్రియ మనం తీసుకుంటే, ఇది మానవ జన్మ పరిణామ క్రమంలో, అంటే సృష్టి యొక్క పరిణామ క్రమంలో 84 లక్షల జీవరాశుల జన్మ దాటి మానవ జన్మ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు మనిషికి చాయిస్ ఎంటర్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు జంతువులు ఉన్నారు, వృక్ష జాతి ఉంది. వృక్ష జాతిలో చైతన్యం మాత్రమే ఉంటుంది, వాటి కర్మ ఉండదు, సహజంగా ఎదుగుతాయి. అవును. జంతువులు ఉంటాయి. అవును. ఆ జీవన విధానం మొత్తం ప్రకృతి ఆధీనంలో ఉంటుంది. అవును, 100% అంతది. సో ఎప్పుడైతే ఈ జంతు
ఈ జంతువు నుంచి అంటే ఈ జంతువుల జన్మ ఈ పరిణామ క్రమంలో ఉమ్, అక్కడ జన్మ ఎట్లుంటుంది అంటే సోల్ ఎనర్జీ అంటారు అది. ఉమ్, అది గ్రూప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఒక సోలు ఒక ఉమ్. 10 జీవులుగా జన్మ తీసుకుంటుంది. మానవ జన్మకు వచ్చేసరికి ఇండివిజువల్గా జన్మ తీసుకుంటుంది. అవును. సో ఇండివిజువల్గా సోల్ ఒక మానవ జన్మ తీసుకున్నప్పుడు కర్మ అప్పుడు ఎంటర్ అవుతుంది. ఉమ్, అప్పుడు కర్మ ఎంటర్ అయినప్పుడు ఈ అప్పుడు ఏమవుతుందంటే చాయిస్ ఎంటర్ కాగానే నువ్వు ఏదైతే కర్మ చేస్తావో ఉమ్, అప్పుడు నీకు యూనివర్సల్ ఆకాష్ రికార్డ్స్ అనేది ఒకటి సిస్టమ్ ఉంటుంది యూనివర్సల్ ఉమ్, రూల్స్లో. ఉమ్, ఈ కర్మ అంటే ఏంటి అంటే జస్ట్ మనం చేసే ఏదైతే చేసామో మన అవుట్పుట్ ఉమ్, చేసిన ప్రతి దానికి ఫలితం ఉంటుంది. ఇక్కడ ఉమ్. వాటికి ఫలితం ఉండదు. అవును. అవును. ఈ ఫలితము అనుభవంలోకి వస్తుంది. కర్మ చేసామో అనుభవంలోకి వస్తుంది. ఉమ్, మనం కర్మ జరుగుతూ ఉంటుంది, ఆ కర్మ అనుభవంలోకి వస్తుంది. ఇది చక్రం. ఉమ్, ఈ కర్మ చక్రం కొనసాగుకుంటా మళ్ళీ మనం పూర్ణాత్మ దశకు అంటే భగవంతుల్లో ఐక్యమయ్యేంత వరకు ఈ చక్రంలో మనిషి ఉంటూనే ఉంటాడు. ఉమ్, సో దీన్ని అన్నమయ్య ఏం చెప్తాడంటే పుట్టుటయు నిజము పోవుటయు నిజము, ఉమ్, నట్టనడిమి పని నాటకము, తీరదు పుణ్యము తెగదు పాపము, ఉభయ కర్మములు ఒడి దాటినప్పుడే కానక కన్నది కైవల్యము అంటాడు. వావ్, సూపర్, ఎక్సలెంట్ అండి. సో పుట్టుట నిజము, పోవుటయు నిజము, పోవుట నిజము, ఈ మధ్యలో జరిగేదంతా నాటకం. నాటకము. నాటకం అంటే అది అర్థం చేసుకోవాలి అన్నిటిసార్లు. ఆ, ఈ నాటకం ఎట్లా జరుగుతుంది? మనిషిని అంటే ఒక సృష్టి జరుగుతుంది. ఇక్కడ ఒక అవును. పద్ధతి ప్రకారం సృష్టి జరుగుతుంది. ఉమ్, ఈ సృష్టిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా అవగాహన చేసుకోవాలంటే ఒక డైరెక్టర్ సినిమా మొత్తం రూపకల్పన చేసుకుంటాడు. ఉమ్, అందులో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, పాత్రలు ఎవరెవరు పాత్రలు రావాలి అంతా రూల్ చేస్తారు. ఉమ్, వాళ్ళను ఎవరెవరికి ఏదైతే ఛాయిస్ ఏనో ఉమ్. ఈ సృష్టిలో మనం ఆ ఛాయిస్ ప్రకారం మనం ఎంపిక చేసుకొని ఈ పాత్రలుగా వస్తాం. అంటే ఇప్పుడు మన జీవితంలోని ఇప్పుడు మన జీవితంలో ఏ వ్యక్తి పరిచయం అయినా, ఉమ్. ఏ సంఘటన జరిగినా, ఆ, లేదంటే ఏ లాభం జరిగినా, ఆ, ఏ నష్టం జరిగినా, ఆ. ఏ అనారోగ్యం జరిగినా, ఆ, అపరిమితంగా కోటీశ్వరులైనా, ఆ, కింద పడిపోయినా, ఆ. అదంతా కర్మ ఫలితం అంటారా? 100% 1,00,00,000 కర్మఫలం. కోటి శాతం కర్మ 1,00,00,000 ఫలితమే. కర్మఫలం. అయితే ఇప్పుడు మనం ఏం చేసినా సరే లోక కళ్యాణం విశ్వ కళ్యాణం ఉమ్. ప్రజల కోసమే మనం చేస్తాం. ఎందుకంటే మనం అంటే నేను ఎప్పుడో ఒకటి నమ్ముతాను బలంగా. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏది ఇప్పుడు ఒక ఎయిర్ప్లేన్ కనిపెట్టారు, ఉమ్. ఒక కంప్యూటర్ కనిపెట్టారు, ఫోన్లు కనిపెట్టారు, ఇదంతా ఎంతో మహానుభావులు చేసిన కాంట్రిబ్యూషన్. ఓకే. అలాగే మన జీవితం కూడా ఆ, మనం ఎంత అష్ట ఐశ్వర్యాలు అనుభవించినా సరే ఆ, ఫైనల్ గా ఈ భూమి మీద మనం ఏదోటి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ. అంటే ఇప్పుడు స్వామి వివేకానంద, ఇప్పుడు రామకృష్ణ పరమహంసులు స్పిరిచువల్ లో చూసుకుంటే Okay. వీళ్ళందరూ గ్రేట్. Great. ఇప్పుడు ఈ భగవద్గీత, ఖురాన్, బైబిల్ కూడా ఆ గ్రంథాల నుంచి మనం తీసుకుంటాం. ఉమ్. అయితే ప్రపంచంలో మనదంటూ ఉమ్. అంటే మనం ఏదో సృష్టించాలి కదా. అంటే ఆల్రెడీ కర్మ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అయిపోయిందని మీరు చెప్తున్నారు. ఆ. అంటే ఆల్రెడీ డిజైన్ అయిపోయింది, డిజైన్ అయిపోయింది. దాన్ని మార్చగల శక్తి మనకుందా, ఉంది. లేదంటే దాన్ని అనుభవించే మాత్రమే ఉందా? అయితే ఈ ఆధ్యాత్మిక మార్గమే దాన్ని ఛాయిస్ ఇచ్చింది అనమాట. అంటే ఛాయిస్ ఉంటుంది కదా మనకు. అవును. ఛాయిస్ వల్ల ఆధ్యాత్మిక సాధన వల్ల మన డిజైన్ అంటే ఇప్పుడు మనం ఒక కర్మ ద్వారా వచ్చినాం. ఉమ్. ఇక్కడ ఆ కర్మ ద్వారా వచ్చిన కర్మను మనం దాటడానికి ఛాయిస్ మనకి ఎంపిక చేసుకుంటాం కదా. ఉమ్. ఆ ఛాయిస్ అంటే దీన్నే మనం సంకల్ప బలము అంటాం. Yes, yes, సంకల్పము 100%. సంకల్పము అంటే ఏంది? ఉమ్. కల్పనలో ఉండడం. 24 గంటలు ఆ కల్పనలో ఉండడం, అంటే ఆ అవును. భావనలో ఉండడం. తీవ్రమైన నా జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్న ఆ భావనలో ఉండడమే సంకల్ప బలం. ఉమ్. దీనికి సంకల్ప బలానికి మళ్ళీ సంకల్ప శుద్ధి అవసరం. సంకల్ప శుద్ధి. సంకల్ప శుద్ధి అవసరం. అవును. అయితే ఇందులో ఉంటాయి సిస్టమ్స్ ఉంటాయి. అంతా కొంచెం డీటెయిల్గా మనం అర్థం చేసుకుంటే సంకల్ప శుద్ధి అంటే ఏంటంటే ఇప్పుడు నేను ప్రతీకారం ఉంది నాకు మీ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు శత్రువులు ఉన్నారు, వాళ్ళ మీద ప్రతీకార భావనతోటి నేను బాగా సంపాదించాను. అంటే నన్ను అవమానించారు, హేళన చేసిరు, సొసైటీలో అన్ని రకాలుగా ఉంటాయి కదా సార్. సో అవమానించినప్పుడు మళ్ళీ వాళ్ళ ప్రతీకారంతో అంటే వాళ్ళ మీద నేను డామినేట్ చేయాలన్న ఉద్దేశంతో డబ్బులు సంపాదించిన, హోదా సంపాదించిన, కార్లు సంపాదించిన, మంచిగా అయిపోయింది. కానీ ఎండ్ ఆఫ్ ద టైము నాకు శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు భార్య సహకరించకపోవడం, పిల్లలు మనకు సహకరించకపోవడం, కుటుంబంలో విచ్ఛిన్నం జరగడం, రకరకాల సమస్యలతోటి చూడ్డానికి నీకు దృశ్యం చూస్తే అన్నీ ఉన్నట్టు కనబడతాయి, కానీ రిజల్ట్ కరెక్ట్ ఉండదు. ఎందుకు అంటే ఇంటెన్షనల్గా ప్రతీకారం అనే భావనలు ఉన్నది.
ఓకే, వాళ్ళ యొక్క ఆ, ఎమోషన్ లో వాళ్ళ ఆ. యొక్క భావంలో ఏంటి ప్రతీకారం ఉంది కాబట్టి సంపాదించింది. ఏదైతే ఉందో అదే అవుట్ వస్తుంది. అవుట్ ఆఫ్ జరుగుతుంది. అదే సో జరుగుతుంది. ఇది శుద్ధి అంటే సంకల్ప శుద్ధి అనేది కూడా చాలా సంకల్ప బలంలో సంకల్ప శుద్ధి చాలా ముఖ్యం. ఓకే ఓకే, దీన్ని చిత్తశుద్ధి అని కూడా చిత్తశుద్ధి. అంటారు. చిత్తశుద్ధి అంటే మనసును శుద్ధి చేయడం వేరు. మనసును శుద్ధి చేయడం. మనసు శుద్ధి అంటే అది పైన మామూలు స్థాయి వరకు, కానీ ఆధ్యాత్మికంలో సంకల్ప శుద్ధి అనేది హయ్యర్ పదం. ఫస్ట్ మనశుద్ధి జరగాలి. అవును, మనశుద్ధి మనశుద్ధి జరగాలి, జరిగి చలో సంకల్ప శుద్ధి సంకల్ప జరగాలి. శుద్ధి అయితే జరగాలి. మేము బోధించే దాంట్లో ఏంటంటే సంకల్ప బలం, వజ్ర సంకల్పం, ఇవన్నీ అంటే ఏదైనా ఒక మనిషి ఏదైనా ఇప్పుడు చాలా మోటివేషన్ పుస్తకాలు కానివచ్చు, చాలా మంది స్పిరిచువల్ వ్యక్తులు కానివచ్చు, సైకాలజిస్టులు కానివచ్చు, అన్ని తీసుకుంటా కదా మనం. సైన్స్ ని తీసుకుంటా, స్పిరిచువాలిటీ తీసుకుంటా, అల్టిమేట్ గా ప్రజలకి నాలెడ్జ్ అనేది షేర్ చేయడం. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రతి మనిషి ఏమనుకుంటాడు, ప్రజెంట్ స్థానం నుంచి ఉన్నత స్థానం, అవును, అంటే ప్రజెంట్ స్టేట్ నుంచి డిజైర్ స్టేట్ కి, అంటే ఆ స్థానానికి వెళ్ళాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి. మనిషి యొక్క అంతిమ లక్ష్యం అదే కదా. అవును, అంటే ఎప్పుడు ఎలాగో ఒక రాయి చెట్టు మీరు అన్నట్టుగా చాయిస్ అనేది వాళ్ళకి ఉండదు, అవును, దానికి ఉండదు, జంతువులకు కానీ మనకుంది. మనకు ఇప్పుడు కర్మ అనేది ప్రతి వ్యక్తి మీరు అంటున్నారు ఇప్పుడు మనం ఎవరైనా ఒక కర్మ అనుభవించారంటే, నేను రామ్ లక్ష్మణ్ గారు చేసే వీడియోలో నేను విన్నాను. అందులో అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తికి 1 కోటి రూపాయలు పోయింది, ఏదో లాస్ అయిపోయారు, అది మన పూర్వజన్మ కర్మ ప్రకారం జరిగింది అనుకుంటే మనకు దుఃఖం పోతుంది. అసలు అల్టిమేట్ దుఃఖం పోవడమే మీరని చెప్పారు. ఓకే, దుఃఖం పోవడం ఒక భాగం ఒకటే. మా కమ్యూనిటీలో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, దుఃఖం పోవడంతో పాటు ఉన్నత లక్ష్యాలు కూడా ఆ కర్మను మార్చే శక్తి మనకు ఉందా లేదా? ఉన్నది. చాయిస్, అదే చాయిస్, అదే చాయిస్, అదే చాయిస్. సో దాన్ని ఎలా మార్చుకోవాలి అంటే, ఇప్పుడు ఆ కర్మని బ్యాడ్ కర్మ మనకు ఉంది, మనకు అన్ని నష్టాలు జరుగుతున్నాయి. సో మీరు చెప్పే కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రజలకు అర్థమవుతుంది, ఓకే నేను నష్టపోయి నాకు ఇలా ఉంది కాబట్టి పూర్వజన్మ కర్మలు, ఆగామి కర్మలు, ప్రారంధ కర్మలు అని చెప్పారు మీరు. అదే సంచిత కర్మల నుంచి ప్రారంధ కర్మలకు వస్తాయి. ప్రారంధ కర్మలు జీవితం స్టార్ట్ అవుతుంది. ఈ జీవితం స్టార్ట్ వాడు ఎన్నో అనుభవిస్తున్నాడు. ఆ అనుభవం నుంచి ఆగామి కర్మల ద్వారా మీరు మార్చుకోవచ్చు అని చెప్పారు. కానీ ఎంత టైంలో మార్చుకోవచ్చు? ఆ కర్మని జీరో చేసేసి అందులోంచి ఎంత ఫాస్ట్ గా బయటపడే ఏదైనా మార్గం? జీరో చేయడం కాదు, ఫస్ట్ నీ లోపల ప్రశ్న ఉత్పన్నం కావాలి. మన లోపల ప్రశ్న ఉత్పన్నం కావాలి. నా కష్టాలు వస్తున్నాయి, అవును, అసలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు నీకు ప్రశ్ననే ఉత్పన్నం కాలే అనుకో, నువ్వు ఆ వరద పోయినట్టు ఆ జీవితం అనే ప్రవాహంలో ఉంటావు. ఎవరో వస్తారు నిన్ను మోసం చేస్తారు, ఎవరో వస్తారు నిన్ను అవమానిస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద టైం నీ లోపల మార్పు జరగాలంటే ఎక్కడో ఒక దగ్గర నీకు ప్రశ్న ఉత్పన్నం కావాలి. ప్రశ్న ఉత్పన్నం అవ్వాలి. ఇది చాలా అత్యంత కీలకం. నీ లోపల ఎప్పుడైతే నేను నా జీవితం మారాలి, నేను గొప్పగా ఉండాలి, నేను కీర్తిగా ఉండాలి అని అనుకోలేకపోయినాం అనుకో, న్యాచురల్ నది ప్రవాహం ఎట్లుంటుందో నీ జీవిత ప్రవాహం అట్లా ఉంటుంది. సో ప్రశ్న నుంచే సమాధానం పుడుతుంది అంటారు. నీ ప్రశ్న నుంచే పుట్టింది. సో జీవితం మొత్తం మీద ప్రశ్న ఇంపార్టెంట్, ప్రశ్ననే ముఖ్యం. సో ప్రశ్న పుట్టిందంటే ఆటోమేటిక్గా మనకి సుప్త చేత నుంచి సమాధానం పుడుతుంది. నీకు ప్రశ్న ఎప్పుడైతే పోతుందో నీ లోపల అన్వేషణ స్టార్ట్ అవుతుంది. అన్వేషణలా నీకు ఒక మార్గం దొరుకుతుంది. ఓకే, నీకు ఈ అన్వేషణ ఎట్లుంటుంది అంటే, నీ చుట్టూ అంధకారం ఉంటుంది. అవును, అంధకారం ఉంటుంది, చీకటి ఉంటుంది, ఏముండదు. కానీ నీ లోపల ఒక అడుగు ముందుకేస్తావు. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఒక అడుగు ముందుకేస్తావో నేచర్ నీకు దారిని ఏర్పరుస్తుంది. ఓకే, దీనియే గురువు అంటారు. నువ్వు దేని మీద అయితే గురి పెడతావో ఆ గురియే నీకు గురువై నేను ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళి సంబంధించిన వ్యక్తులను నీ జీవితంలోకి ప్రవేశింపబడి వాళ్ళ ద్వారా నీకు ఏమేమి అవసరమో అది జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే దీన్నే మా లా ఆఫ్ అట్రాక్షన్ ఏమంటామంటే, దృష్టి దేని మీద పెడితే సృష్టి అక్కడ దొరుకుతుంది. అదే మూలం, మూలం కర్మ ఇన్వేషన్. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లుంటుంది సార్ అంటే, మీరు ఆకర్షిస్తారు. దేన్ని ఆకర్షిస్తారు? మనీని ఆకర్షిస్తారు. మనీ అనే కాదు, హెల్త్ కానివచ్చు, సక్సెస్ కానివచ్చు, మనకి ఏదైతే కావాలో దాన్ని ఆకర్షించేదే మేము అదే ప్రాక్టీస్ చేస్తున్నాం, అదే బోధిస్తాం మేము కూడా. ఈవెన్ సంపదలు, ఆరోగ్యం వస్తుంది, సంపదలు వస్తాయి, అంటే అన్ని భోగాలు వస్తాయి, లగ్జరీస్ అన్ని వస్తాయి. సో మీరు ఏదైతే అనుకున్నారో 24 గంటలు, ఇప్పుడు నేను మూలం ఏమున్నది? సంకల్పం అని చెప్పినా కదా. సంకల్పం అంటే ఏంది? కల్పనే కదా. కల్పన, ఇది ఆకర్షణే, మూలం ఒకటే కదా. సో ఏదైతే అది తివిస్తారో, ప్రతి 24 గంటలు తప్పిస్తారో, అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రశ్న ద్వారానే వచ్చింది. ప్రశ్న లేకపోతే కాదు కదా. ఇప్పుడు మూలం మళ్ళీ ప్రశ్నకు వచ్చిన ఈ ప్రశ్న ఎక్కడ వస్తుంది? నీ కర్మను పే చేసుకుని వస్తుంది. అంటే నీ కర్మ ఎట్లా వస్తుంది? బ్యాడ్ కర్మల నుంచి నువ్వు అనుభవించినావు కదా, ఈ కర్మ నుంచి దాటడానికి నీకు ప్రశ్న పుడుతుంది. మూలం కర్మనే ఉంటుంది. మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళు.
అయితే మన ఉద్దేశం ఏంటంటే పు- సంచిత కర్మలు, పూర్వజన్మ కర్మలు, ప్రారంధ కర్మలు, ఆగామి కర్మలు. సంచిత కర్మల్లో నువ్వు ఏదైతే పూర్వజన్మలో చేసావో అది ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు. అనుభవించిన తర్వాత దాని నుంచి దాటాలి. అంటే నీ నీ పడిపోయిన నీ జీవితాన్ని అంటే మహోన్నతమైన జీవితంగా మార్చుకోవాలి. అది అది చాలా స్పీడ్గా జరగాలి. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే అన్ని స్పీడ్గా కావాలి. కానీ మీరు సత్య శోధకులు, సత్య అన్వేషణ గురించి వెతికారు. ఒక్క రోజులోనూ ఒక్క వారంలోనూ జరిగేది కాదు. ఇప్పుడు ప్రేక్షకులంతా కొంతమంది ఉంటారు, ఉదయాన్నే బిర్యానీ ఆర్డర్ చేసినట్టు గంటలో వచ్చేటట్టుగా నా జీవితం మారిపోలేని. ఇప్పుడు కొన్ని మోటివేషనల్ స్పీచ్లు కూడా అలాగే ఉంటాయి. కానీ స్పిరిచువాలిటీలో ఏం కావాలి? స్టేబిలిటీ కావాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, సాధన కావాలి. ముఖ్యం సాధన కావాలి. కానీ మన కర్మని ఇప్పుడు మన జీవితం కర్మ ఫలితం, ఆలోచన ఫలితం అంటారు. ఈ కర్మకి మరి ఆలోచనకి ఉన్న సంబంధం ఏంటి? కర్మను బట్టే ఆలోచనలు వస్తాయి. నువ్వు ఎటువంటి కర్మలు చేస్తావో అటువంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు నీకు రాజమౌళికి వచ్చే ఆలోచనలు నీకు రావు కదా. మన భవిష్యత్తు ఏమేమి పోవాలి, ఎట్లా పోవాలనో, ఇప్పుడు ఏమేమి కర్మలు చేస్తున్నావో ఆ కర్మను బట్టే మనకు ఆలోచనలు లింక్ అయి ఉంటాయి. నువ్వు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్ బిజినెస్ పెట్టాలి అనుకోండి, అది మీ ప్రణాళికలు ఉంది. మీకు హోటల్ బిజినెస్ పెట్టాలన్న ఆలోచన ఎట్లా వస్తుంది? మీ కర్మను బేస్ చేసుకునే వస్తుంది. మీ కర్మలో ఆ డిజైన్లో అది లేకపోతే మీకు అటువంటి ఆలోచనలే రావు. ఇప్పుడు సృష్టిని ప్రతి సృష్టి చెయ్యొచ్చు, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది, నీ ఆలోచనే నీ జీవితం అనేది గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, ఖురాన్లో ఏమో నువ్వు ఎంతవరకు ఆలోచిస్తే అంతవరకు వెళ్తావు అని ఖురాన్లో కూడా ఉంది. యాజ్ ఎ థింక్ నువ్వు ఏదైతే ఆలోచిస్తే అదే జరుగుతుంది బైబుల్లో కూడా ఉంది. మరి ఆలోచనే జీవితం అని చెప్పారు తప్ప, అంటే భగవద్గీతలో కర్మ కూడా ఉంది, మిగతా దాంట్లో ఉంది. కానీ మెయిన్ గౌతమ్ బుద్ధుడైనా లేదంటే మన విపాసన మీటేసి మెయిన్ ఆలోచన మీద కదా వెళ్తుంది. అంటే జీవితం ఎక్కువగా అంటే వీళ్ళు బోధించేది ఎక్కువగా ఆలోచన గురించి చెప్పారు. ఎందుకంటే మనకి 60,000 70,000 థాట్స్ వస్తాయి ఎవ్రీడే. ఇప్పుడు ఈ ఆలోచనలు కర్మ బాగాలేనప్పుడు నెగిటివ్ గా ఆటోమేటిక్ గా వస్తాయి. సో దీన్ని పాజిటివ్ గా కర్మ ద్వారా ఎలా మార్చుకోవాలి? కర్మ ద్వారా మార్చుకోవడం అనేది సాధ్యమే. కానీ ఫస్ట్ నీకు బేసిక్ ఇంకా ముఖ్యమైన పాయింట్ చెప్తా. అసలు థాట్ ఎట్లా వస్తుంది చెప్పండి. థాట్ పుట్టుక ఎట్లా అంటే చైతన్యం నుంచి ఇంద్రియాలను బేస్ చేసుకుని బుద్ధిలో పుట్టుక జరుగుతుంది. అంటే బుద్ధి కర్మానుసారం, కర్మ బుద్ధానుసారం అంటారు. అదే అంటే ఇప్పుడు నీ బుద్ధిలో థాట్ అంటే ఆలోచన అంటే దృశ్యం ఆ రూపం ఎట్లా వస్తుంది? ఓకే, అర్థమైందా? అక్కడ పంచభూతాలు ఉంటాయి మనోతలంలో. ఇది కాదు, అది పదార్థ జగత్తులో, అది ఇక్కడ ఇట్లా మనం చూపించలేము. అది అంటే ఆ డైమెన్షన్ లో ఇక్కడ మనం చెప్పలేం. కానీ ఆ పంచభూతాలను బేస్ చేసుకొని ఇప్పుడు ఈ పంచభూతాలు కలిస్తే ఈ శరీరం. అవును, పంచభూతాలు కలిసి మనోతలంలో పంచభూతాలను చేసుకొని నీకు ఒక థాట్ పుడుతుంది. ఆ థాట్ వల్ల నువ్వు సృష్టి జరుగుతుంది. ఇప్పుడు ఆలోచనలే సృష్టి అని బుద్ధుడు చెప్తుండు, అందరు చెప్తుండు, అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు నువ్వు ఒక వస్తువు, ఇప్పుడు నువ్వు ఇంతకు ముందుకు మీరు చెప్పారు సార్, ఒక సైంటిస్ట్ ఫ్లైట్ తయారు చేయాలన్నా, ఒక మిషన్ తయారు చేయాలన్నా, ఈవెన్ కెమెరా తయారు చేయాలన్నా ఫస్ట్ ఎట్లా భౌతికంగా ఎట్లా వస్తుంది? థాటే కదా. థాట్ ఎట్లా వచ్చింది? మళ్ళీ బుద్ధానుసారం, కర్మానుసారం. అది పక్క పెడితే ఇప్పుడు దృశ్యం అయితే వీటి తయారు చేయలేదు కదా. అవును, తయారు చేయలేదు. ఇప్పుడు మనిషి ఇప్పుడు నేను ఫిజికల్ గా ఒక వస్తువు తయారు చేసిన, నేను ఒక సైంటిస్ట్ అనుకోండి, ఈ చైర్ నేను తయారు చేసిన, కానీ నేను తయారు చేసిన ఇది మీరు తయారు చేశారా? అంటే మీరు తయారు చేశారా? రూపం నా ద్వారా జరిగింది, రూపం మీ ద్వారా జరిగింది. ఇది థాట్ థింక్ గా మారింది, అంటే వస్తువుగా రూపాంతరం జరిగింది. కర్మ మిమ్మల్ని వాడుకుందా? థాట్ మిమ్మల్ని వాడుకుందా? థాట్ ఇప్పుడు థాట్ ఉంది కదా, థాట్ నా శరీరాన్ని ఈ రూపంలో వాడుకున్నది. అవును, సృష్టి కోసం, ఈ లోక కళ్యాణంలో ఒక్కొక్కరు ద్వారా ఈ కర్మలో ఒక్కొక్కరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు హైదరాబాద్ లో పారిశుద్ధ కార్యము ఉన్నారు, వాళ్ళు లేకపోతే ఎట్లుంటాయి హైదరాబాద్? చాలా ఎవ్రీడే. సో ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు ఒక క్రమబద్ధీకరంగా జరుగుతుంది సృష్టి. ఎవరు పాత్రలో వారు ఉండాల్సిందే. వాళ్ళ ద్వారా ఆ థాట్ ఉత్పత్తి జరిగి థాట్ వాళ్ళకి ఏదైతే జరుగునా జరుగుతూ ఉంటుంది. ఓకే, సృష్టిలో అంతా ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. అల్టిమేట్ ఏంటంటే ఈ దుఃఖం నుంచి బయటపడడానికి ఆధ్యాత్మిక సాధన ముఖ్యము. ఈ ఆధ్యాత్మిక సాధనలో ఏమైతుందంటే నీకు బుద్ధి వికాసం జరుగుతుంది. బుద్ధి వికాసం. ఓకే, ఈ బుద్ధి కర్మానుసారి కదా, ఈ బుద్ధిని దాటే మార్గం నీకు స్పిరిచువాలిటీలో దొరుకుతుంది. ఇప్పుడు మీ యొక్క కర్మ సిద్ధాంతంలో ఒక వ్యక్తి 10 కోట్లు ఉంది, ఒక 100 కోట్లు ఉంది, మొత్తం డబ్బు అంతా పోయింది, రోడ్డు మీదకి వచ్చేసాడు. ఒక ఓడలు బళ్ళు అయితే బళ్ళు ఓడలు అన్నారు. అలాగే మీకు కూడా ఒక చెడు సంఘటన జరిగింది, ఒక బాబు జరిగింది. సో దాని ఎవరికైనా దుఃఖం వస్తుంది. ఇప్పుడు కొంతమంది వ్యక్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, అరే కొంతమంది మనం చూస్తుంటాం బయట, లాస్ట్ ఇయరే కదా నువ్వు బాగానే ఉన్నావు, ఇదేంటి ఇలాగ అయిపోయావు అని సడన్ గా శరీరం మారిపోద్ది, ఏదో జబ్బులాగా అయిపోద్ది, ఏదో బ్యాడ్ పొజిషన్ లోకి వచ్చి.
సో ఇప్పుడు వాళ్ళు దుఃఖపడుతుంటారు. ఆ, సో ఆ దుఃఖాన్ని వాళ్ళు అంటే ఈ కర్మ సిద్ధాంతం తెలిసిన తర్వాత ఆ, దుఃఖం అనేది ఉండదని మీరు చెప్తున్నారు. ఆ. ఎలా? ఇప్పుడు నేను మీకు రూపాయి ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను మీకు కొంత అమౌంట్ బాకీ ఉన్నా, ఆ. నేను బాకీ ఉన్నా, అంటే నేను ఇదంతా ఎందుకు నీకంటే అడుగుతున్నానంటే ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు కానీ పేరు కానీ ఆరోగ్యం కానీ పోతే ఎవరికైనా బాధ మనిషి అనిపిస్తుంది. అనేవాడికి ఆ బాధ అనేది ఉంటది. అదే దాన్ని దుఃఖంలో నుంచి మీరు కర్మ సిద్ధాంతం ద్వారా తీసేస్తున్నారు ఎలా? కర్మ సిద్ధాంతం ఎట్లా తీసేస్తా అంటే, ఇప్పుడు ఒక తల్లి ఉంది, ఉమ్. ఒక అమ్మ ఉన్నది, తన పిల్లలు ఉన్నారు. ఉమ్. ఆ తల్లికి విపరీతమైన ఆకలితోటి ఉన్నప్పుడు మీ అటువంటి ఒక పుణ్యాత్ముడు భోజనం పెట్టిపోయాడు, ఆ. భోజనం పెట్టిండు, ఆ. ఆకలితో ఉండి తింటుంది, తినాలి. కానీ ఒక బలవంతుడు వచ్చి, మనం కొన్ని చూస్తాం, బలవంతుడు వచ్చి ఆ భోజనం లాక్కుంటే ఎట్లుంటుంది ఆ తల్లికి? బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. అవును. అదే ఆ టైంలో తన పిల్లలు వచ్చిర్రు అనుకో, ఉమ్. ఆ అన్నం పిల్లలకి ఇస్తుందా, తను తింటుందా? పిల్లలకి ఇస్తుంది. సో ఆధ్యాత్మికత మూలం గంతే. అంటే దుఃఖం జరిగినా సరే ఇక్కడ ఆనందంగా విను, మారిపోద్ది. ఇక్కడ దుఃఖం లేదు, అక్కడ దుఃఖం ఉంది. అర్థమైంది కదా మీకు? అర్థమైంది. అంతే కదా. అర్థమైంది. అంటే ఈమె ఇప్పుడు మన సత్యం ఏంటంటే, నేను ఈ పర్సన్కు ఏదో రుణం ఉండడం వల్ల ఈ టైంలో నా జీవితంలోకి ప్రవేశించబడి ఇన్ని డబ్బులు పోయినాయి. ఉమ్. సో ఆయన గత జన్మలో బాకీ ఉన్న ఆ రుణం తీరింది, ఆ. నీకు సంతోషం అవుతుంది. నేను కర్మ రుణం తీరింది, నేను హ్యాపీగా ఉంటాను. సో నాకు సత్యం లేనప్పుడు నా దగ్గర మోసం చేసిండు. ఇప్పుడు నేను మోసం, ఇప్పుడు నేను వచ్చి నేను డబ్బులు ఇవ్వమంటే, 1,00,000 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వవు కదా. ఈయన ఒక స్నేహితుడి రూపంలో నీ ముందే, ఒక 4 సంవత్సరాల ముందే నీకు స్నేహితుడి రూపంలో స్నేహితుడిగా అడిగితే నేను ఇస్తాను. ఆహా, మీరు మామూలుగా అడిగితే ఇస్తాను. వినండి, ఆ. స్నేహితుడు నేను ఫస్ట్ ఎట్లా నువ్వు నమ్మాలి కదా. అవును. నీకు ఒక 4 సంవత్సరాల ముందే నీకు పరిచయం కావాలి. అవును. పరిచయం అయ్యి నీకు మన ఇద్దరి మధ్యలో ఫోన్ సంభాషణ, లేకపోతే ఏదైనా స్కూల్ సంబంధమో ఉమ్. ఏదో ఒక ఫ్రెండ్షిప్ జరగాలి. ఆ. నా మీద నమ్మకం ఏర్పడాలండి. అవును. అదంతా కర్మలో భాగమే. నీ మీద తెలియకుండానే ఆ వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశించబడి నీతోటి ఆ కార్యం చేయించుకొని, ఆ కార్యం ఉన్నంతసేపు ఆ వ్యక్తి నీ జీవితంలో ఉంటాడు. ఓకే. ఎప్పుడైతే ఆ కార్యం పూర్తయింది అనుకో, యూనివర్స్ కనెక్షన్ కట్ చేస్తుంది. ఎట్లా కట్ చేస్తుంది అంటే 3 రకాలుగా ఉంటుంది. ఉమ్. ఒకటి, ఆ వ్యక్తి చనిపోతే మీకు దూరం అవుతాడు. ఉమ్. 2, ఆయనకు ఉన్నత అవకాశాల వల్ల దూరం అవుతాడు. 2, మీ ఇద్దరి మధ్యలో గొడవ క్రియేట్ అవుతుంది. ఆహా. ఈ 3 రకాలు క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు మీరు ఉన్నారు బాస్, ఉమ్. మీ రిలేషన్లో ఎవరో మీ అక్క, మీ సిస్టర్సో, లేకపోతే మీ రిలేషన్, మీ బంధువులు ఉన్నారు. మీ బంధువులో ఒక వ్యక్తికి మీ జీవితంలో మీరు కొంత రుణం ఉన్నారు, లేకపోతే మీ దానిలో కొంత రుణం ఉన్నారు మీ బంధువులు పర్సన్కు, లేదా ఒక అమ్మాయి పెళ్లి చేయాలి మీరు. మీ జీవితంలో మీ ద్వారా ఒక కార్యం జరగాలి అంటే అమ్మాయికి పెళ్లి చేయాలి. మీకు సంబంధించిన ఇంకో ఫ్రెండ్స్, స్నేహితుని వ్యక్తి, లేకపోతే మీ రిలేషన్లో ఇంకో అబ్బాయి నీ జీవితంలోకి వస్తాడు. జీవితంలోకి వచ్చి నువ్వు నమ్మేస్తావు వాళ్ళను. ఒక 4-5 సంవత్సరాలు నీ జీవితంలోకి వచ్చి ఆయన నమ్మి, ఆయన కీర్తి, ఆయనకు మంచి కావాల్సిన అన్ని తీర్చేస్తావు. ఇందులో కొంత లింక్ ఉంటుంది, కర్మ లింక్ ఉంటుంది. నీ ద్వారా జరిగేది వాళ్ళ కర్మకు 2 లింక్ అవుతుంది. వాళ్ళిద్దరిని కలపడానికి నిన్ను ఒక టూల్గా వాడుకుంటుంది కర్మ. ఈయన 4-5 సంవత్సరాలు నిన్ను మంచిగా వాళ్ళని పేషించి, ఆయనకు అన్ని అవసరాలు తీర్చి ఆ వ్యక్తిని ఉన్నతుని చేసి మీ బంధువుల అమ్మాయికి ఇచ్చి మ్యారేజ్ చేస్తారు. ఎప్పుడైతే మ్యారేజ్ పూర్తయిందో ఆ కర్మ పూర్తయిపోయింది. అప్పుడు మీ ఇద్దరి మధ్యలో గొడవ క్రియేట్ అవుతుంది. గొడవ క్రియేట్ అయ్యి మీరిద్దరు ఫైటింగ్ చేసుకుని విడిపోతారు, లేకపోతే ఉన్నత అవకాశాల ద్వారా విడిపోతారు. చాలా బాగా చెప్పారు సంతోష్ గారు. అయితే ఇంకొక మన ప్రేక్షకుల తరపు నుంచి మా కమ్యూనిటీ, మా లా ఆఫ్ అట్రాక్షన్ కమ్యూనిటీలో ఒక క్వశ్చన్ అయితే ఉంది, మీకు పర్మిషన్ ఇస్తే అడుగుతారు. కొంచెం అదనమాట. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మనిషికి ఎంత నష్టం జరిగినా సరే కర్మానుసారం జరిగింది. ఇప్పుడు పబ్లిక్ కూడా ఇప్పుడు చాలా మంది నా క్వశ్చన్లు ఏమంటుంటారు, సార్ నా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు, నా లవర్ వదిలేసి వెళ్ళిపోయాడు, నా దగ్గర 10 కోట్లు వ్యాపారాన్ని తీసుకున్నాడు, నేను నష్టపోయా, నన్ను మోసం చేశారని ప్రజల్ని బ్లేమ్ చేస్తుంటారు. అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దుఃఖం కాబట్టి వాళ్ళు బ్లేమ్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు, జడ్జ్ చేస్తారు, నన్ను ఇలా మోసం చేస్తారని. ఆ దుఃఖం లేదని మీరు చెప్తున్నారు, దుఃఖపడకూడదని మీరు చెప్తున్నారు. ఎందుకు? పూర్వజన్మలో నువ్వు బాకీ ఉన్నావు, ఆ బాకీ ఇప్పుడు నువ్వు చెల్లించుకున్నావు. అలా అనుకుంటే కర్మ ఉండదు, అంటే దుఃఖం ఉండదు. సో మనిషి సంతోషంలో ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక తల్లికి కొడుకు చనిపోయాడు అనుకోండి, అది దుఃఖమే కదా. అనుకోండి దుఃఖమే కదా. భార్యకి భర్త పోషించే భర్త చనిపోయి దుఃఖమే కదా.
పిల్లలకి తండ్రి చనిపోయాడు అనుకోండి దుఃఖమే కదా, దుఃఖమే ఉద్యోగం పోయింది అనుకోండి దుఃఖమే కదా, ఉన్న ఆస్తి రోడ్డు మీదకి వచ్చేసాం దుఃఖమే కదా. దుఃఖమే. మనిషి అనేవాడు దుఃఖం లేకుంటే అది మనిషి ఎలా దాన్ని ఎలా బయటపడాలి? అయితే తెలుసుకోవాలంటే కర్మ ఉంటుంది ఇక్కడ. ఆహా. ఇప్పుడు నీకు అబ్బాయి పుట్టిండు, ఆ, అసలు సృష్టి మొత్తం కర్మను బే చేసుకుని నడుస్తున్నప్పుడు ఆ. నీకు రుణానుబంధంలో కొడుకు పుట్టిండు. కొడుకు ఎందుకు పుట్టిండు? అంటే మన దాని ప్రకారం సంసారం చేస్తే పుట్టారని అంటారు అని మన యొక్క అది ఓకే, దాని ప్రకారం ఉంటుంది. అల్టిమేట్ ఈ సృష్టిలో ఒక గ్రూప్ కర్మ ఉంటుంది. అంటే ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, అంటే ఇది ఒక గేమ్. గేమ్లో కుటుంబం ఉండాలంటే భార్య ఉండాలి, భర్త ఉండాలి, పిల్లలు ఉండాలి. పిల్లలు ఉండాలంటే ఇప్పుడు ఇది మనం ఏమనుకుంటాం అంటే ఇద్దరు భార్య భర్తలు కలయిక వల్ల పిల్లలు పుట్టిరు. కానీ భార్య భర్తల కలయికకు మూలం కూడా ముందే కర్మ ఉంటుంది. ఆ కర్మ వల్లనే వీళ్ళకు అస్పృహ జరుగుతుంది. ఇప్పుడు రెండు శరీరాలు కలవాలంటే ఏం అవసరం తెలుసా మీకు? ఇంద్రియాలు ముఖ్యం కదా. ఇప్పుడు ఈ చర్మం ఉందా, దీనికి ఒక స్వభావం, అంటే ప్రతి దానికి ఒక స్వభావం ఉంటుంది. మనకు ఎన్నో వాసన పీల్చడం, ముక్కుకు, కళ్ళకు చూడడం, చర్మంకి ఒక స్వభావం ఉంటుంది. ఏంటి అది? చర్మకు స్వభావమా? స్పందన జరుగుతుంది, స్పర్శ. స్పర్శ లేకపోతే రెండు శరీరాల కలయిక జరిగినప్పుడు మాలిక్యూల్స్ ఉత్పత్తి జరుగుతాయా? జరగవు. సో మూలం స్పర్శ ద్వారా సృష్టి జరుగుతుంది. అర్థమైందా? భార్య భర్తల కలయిక, ఇప్పుడు ఇద్దరు మగవాళ్ళు కలిస్తే సృష్టి జరుగుతుందా? జరగదు. సో దీని వెనకాల అనుకోండి, ఇప్పుడు నేను నిన్ను టచ్ చేసిన నాకు ఏ ఫీలింగ్స్ రావు, కానీ ఒక అమ్మాయిని టచ్ చేస్తే ఫీలింగ్స్ వస్తాయి. మూలం ఎక్కడ ఉంది? స్పర్శలో ఉందా లేదా? స్పర్శలో ఉంది. ఇప్పుడు స్పర్శలో సృష్టి ఎక్కడ ఉంది? స్పర్శలో. మనం ఏమనుకుంటున్నాం? ఏమనుకుంటున్నాం చెప్పండి బాస్. ఏమనుకుంటున్నాం అంటే అది ఆటోమేటిక్ గా జరుగుతుంది, లేదా అంటే దేవుడు సృష్టించింది అనుకుంటాం. కానీ వెనకాల ఇంత మెకానిజం ఉంటుందని తెలియదు ఎవరికి. సో మెకానిజం మూలము నీకు ఆధ్యాత్మిక మార్గంలో కర్మను దాటాలంటే, సత్యం తెలుసుకోవాలంటే ఇదంతా ఒక ఆట. నా జీవితంలో నేను కొద్ది రోజులు భోగంలో ఉండడానికి నేను ఆనందపడాలి. నాకు పిల్లలు ఉంటేనే ఆనందం ఉంటుంది. అర్థమవుతుందా? పిల్లలు అంటే నాకు ఇంట్లో కుటుంబ సభ్యుల్లో నాకు పిల్లలు ఉండాలి, మన్మలు ఉండాలి, మన్మరాలు ఉండాలంటే నాకు ఆ భోగం ఉండాలి. నా అకౌంట్లో పుణ్యకర్మ ఉన్నప్పుడు భగవంతుడు నాకు ఆ పిల్లలను, ఆ ఇంట్లో సంపదను, అన్ని పిల్లలు నథింగ్ బట్ సంపదనే అన్ని. అంటే ఇప్పుడు మనకు అష్టైశ్వర్యాలు అంట, డబ్బు ఒకటే కాదు సంపద, పిల్లలను ఉండడం సంపద, ఉన్న పిల్లలు మన దగ్గర ఉండడం గొప్ప సంపద. మన దగ్గర ఉండాలన్నా కూడా నీ అకౌంట్లో పుణ్యకర్మ ఉండాలి. సత్కర్మ. పుణ్యకర్మ ఎప్పుడైతే నీ అకౌంట్లో పుణ్యం లేదో మొత్తం నీ కర్మను బట్టే, మూలం కర్మకే ఉంటుంది. నువ్వు ఎటువంటి కర్మ చేస్తావో అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇదంతా కర్మదేవతలు చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తారు. ఇప్పుడు నీ ప్రవర్తన వల్ల నువ్వు అరుస్తున్నావు అంటే కర్మ 4 విధాలుగా సృష్టించబడతాయి. ఫస్ట్ వాక్కులు, మాటల ద్వారా కర్మ సృష్టిస్తుంది. ఇంకోటి ఎమోషన్స్, అంటే మనం ఇప్పుడు మీరు ఎవరైనా కొట్టిరు, తిట్టిరు, అవమానించరు, అవన్నీ మనం ఎమోషన్స్. ఇప్పుడు ఒకళ్ళు హఠాత్తుగా వచ్చి నన్ను తెలియకుండానే ఏమైనా జరిగిందా, నేను ఇమ్మీడియట్లీ భావోద్వేగం అంటే స్పందిస్తాను కదా, ఆ ఎఫెక్ట్ నాకు కారణమైన వాని అకౌంట్లో జమ అవుతుంది. నేను ఏదైతే ఫీల్ అయిందో ఆ ఫీల్ అయిన ఎమోషన్స్ మొత్తం ఎవరైతే కారణమైనో ఆ వ్యక్తి అకౌంట్లో నెగిటివ్ ఎనర్జీ అతను జమ అవుతుంది. ఆ ఫలితం మళ్ళీ అకౌంట్లో ఆయన అనుభవించాల్సి వస్తుంది. సో థర్డ్ థాట్స్, ఆలోచనలు. మనం ఎటువంటి ఆలోచనలు రిలీజ్ చేస్తున్నామో అవి సృష్టి జరుగుతుందా? మీరే సో ఇవన్నీ చర్యల ద్వారా, అంటే మనం ఏమేమి చర్యలు చేస్తామో చర్యల ద్వారా ఫలితం ఉంటుంది. ఈ 4 ద్వారా సృష్టి జరుగుతూ ఉంటుంది. సో మనిషి ఏమనుకుంటాడంటే నేను ఒక పనే చేస్తున్నా, పని ద్వారానే ఫలితం అనుకుంటాడు. 24 గంటలు ఫలితాన్ని సృష్టించాడు మనిషి. ఉత్తగా ఏమి ఉండడు మనిషి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఏదో థాట్స్ రిలీజ్ చేస్తా ఉన్నా, అది సృష్టి జరుగుతుంది. ఏదో ఒక రోజు మేనిఫెస్టేషన్ అవుతుంది. ఆ ఫలితాన్ని వీడు అనుభవిస్తలేడా? ఇదే అహం బ్రహ్మాస్మి. లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం కూడా ఇలాగ ఉంటుంది. అయితే సంతోష్ గారు ఎక్సలెంట్ అండి. అయితే మన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరిలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువులేని వాళ్ళు ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. మన ఉద్దేశం అంటే పామరుడు కూడా అంటే ఏ చదువు లేకపోయినా వాళ్ళకి అర్థమయ్యే విధానం అర్థం అవడం కోసం అది ఇంత సింప్లిఫై చేసి చెప్తున్న ఉద్దేశంతో నేను ఈ క్వశ్చన్స్ అంటే ఉంటుంది. ఇప్పుడు దీని మీద నేను మంచి ఏం చేస్తాను అంటే, ఇప్పుడు మీరు గత 8 yearsగా ఒక పెద్ద అంటే ప్రజలకు మేలుకొల్పడానికి అనుకోండి, వాళ్ళ
ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా గొప్పగా బతకడానికి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ మీద సుదీర్ఘంగా బోధిస్తారు. ఎంతో మందిని మార్చి ఉంటారు, బహుశా నేను మార్చి ఉంటారు. సంపదను ఎలా గురించి ఎక్కువ చెప్తుంటాను, ఎందుకంటే 90% అందరూ ఇప్పుడు ఆకలితో ఉన్న వాడికి ఫుడ్ పెట్టాలి, చాలా బాధలు ఉంటాయి. వాడికి సంపద ఏంటంటే మన దేశానికి ఆర్థిక సంపద సృష్టించే నైపుణ్యాలు ఆ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ బోధించాను నేను. ఓకే, అదే మిమ్మల్ని చూసినా, నేను కొన్ని స్టడీ చేసిన, మీరు చాలా మందిని మార్చిర్రు, అందులో ఇంకా మార్చగలిగే సంకల్ప బలం మీకు ఉన్నది. సో చెప్తురు, దానికి నేనేం చెప్తున్నా అంటే మీ ద్వారా ఇంతమందికి జరుగుతుంది కదా, ఇంకా ఇన్ డెప్త్గా తీసుకెళ్ళి లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం జరుగుతుంది అంటే కొంతమంది ఫెయిల్ అవుతారు సార్, 100%. కొంతమంది ఫెయిల్. ఎందుకంటే స్కూల్లోని 100 మందికి ఫస్ట్ క్లాసులు రావు, సాధన చెయ్యాలి, సబ్జెక్ట్ ని పట్టుకోవాలి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు, నాకు అందులో మీరు సరే ఏదో రకంగా నాకు అవకాశం ఆహ్వానించారు, థ్యాంక్స్. ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు మీకు. సో ఇది ఏంటంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో కర్మను జోడిస్తే 1% కూడా ఫెయిల్ కాడు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర 100 మెంబర్స్ వచ్చారు అనుకో, 100 మెంబర్స్లో ఇప్పుడు మనం ఏమన్నాం, కర్మను బట్టే థాట్స్ వస్తాయని చెప్పిన నేను. ఈ కర్మను అంటే ఇప్పుడు ఆగామి కర్మను మార్చడం వల్ల, అంటే ఇప్పుడు నేను చేయబోయే కర్మ ఇప్పుడు పాపము పుణ్యం వల్ల జరుగుతుంది అని మనకు అన్నమయ్య చెప్పిండు. ఈ అకౌంట్లో పుణ్యం లేదు, పుణ్యం లేకపోవడం వల్ల ఎప్పుడూ అదేంది దాన్ని ఏమంటారు, దిగు అంటే దాని కింది బేస్లోనే ఉంటారు, దాన్ని మనం అనగారిన స్థితిలోనే ఉంటారు, అంటే ఆర్థిక సంపద లేకపోవడం. అంటే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మన ఈ పాడ్కాస్ట్ మనం ఇప్పుడు చేసేది మెయిన్ చదువు లేకపోయిన వాళ్ళే అర్థం అవ్వడానికి, నా ఉద్దేశం అది. చదువుకున్న వాడికి ఎలాగో అర్థం అవుతుంది, మెయిన్ చదువు లేని వాళ్ళకి కూడా అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి ఇంకా బాగా. అయితే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి, ఇందాక మీకు ఒక క్వశ్చన్ అడిగాను నేను, అంటే ఆ వ్యక్తిలోని ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి విత్ యువర్ పర్మిషన్ అడుగుతున్నాను క్వశ్చన్, ఓకే, రేపు గురయ్యింది, అమ్మాయికి నొప్పి ఉంటుందిగా? ఉంటుంది, ఆ నొప్పి అనుభవిస్తేనే. మీరు ప్రశ్న పూర్తి చేయండి. అమ్మాయికి నొప్పి ఉంటుంది, మనం ఏం చెప్తున్నాం, కర్మ అనేది అనుభవించాలని చెప్తున్నాం, కానీ ఆ నొప్పి తట్టుకొని అమ్మాయి ఏమనుకుంటది, పబ్లిక్ అరే ఇలా చేశారు అనుకుంటాం, కానీ వీటన్నిటికి ఇంటర్లింక్ ఉందంటారా? 100% ఉంటుంది. అయితే మీకు చూడడానికి దృశ్యం ఎట్లుంటుంది అంటే, దీని ఒక కోణంలో చెప్తే మీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక యజమాని ఉన్నాడు, యజమాని బాగా కష్టపడుతుంటూ కుటుంబ సభ్యులను కష్టపడి పోషిస్తుండు కదా. కష్టపడుతున్నప్పుడు సడన్లీ నాకు భోగం ఎంటర్ అయింది, అంటే భోగం అంటే సుఖంగా అనుభవించాలి. ఈ టైంలో సుఖం అనుభవించాలంటే ఏం చేయాలి? కర్మ ఏం చేస్తుంది అంటే, కర్మ దేవతలు ఏం చేస్తారంటే సడన్లీ నేను తీసుకొచ్చి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, అంటే ఆయన అకౌంట్లో పాపం పుణ్యం 2 ఇంటర్లింక్ అయి ఉంటాయి, ఇవి మీకు అర్థమవుతుంది దీని ద్వారా. సో కొంచెం పాపం తీసుకొచ్చి పోతుంటే ఒక యాక్సిడెంట్ అవుతుంది, కాలుకు దెబ్బ తాకితే కాలు ఇరవలో చేయికు దెబ్బ తాకడం జరుగుతుంది. సో ఈ దృశ్యం చూస్తే మీకేంది, ఆయన ఎంతో పాపం చేసిండు, కాలు ఇరిగింది, మంచం మీద పడ్డారు అనుకున్నాడు. కానీ కర్మ కోణం లేదంటే ఆయన ఒక 6 నెలల పాటు బెడ్ సుఖం ఉంటాడు, అది సుఖం, భోగం అది. ఇప్పుడు బిజీగా ఉన్నాడు ఆయన, ఇప్పుడు ఒక వ్యక్తి ఆఫీస్ లో పనిచేస్తూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు, స్ట్రెస్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు, నాకు హ్యాపీనెస్ ఇవ్వనుకుంటున్నాడు, పని అయితే ఆగదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయితేనే గానీ ఆ వ్యక్తి భోగం, ఇది భోగం, ఇది పుణ్యం. అది ఆయనకు కూడా తెలియదు, ఈ పర్సన్ కూడా అర్థం కాదు ఇది. ఇప్పుడు ఆయన బెడ్ రెస్ట్ లో కంప్లీట్గా ఇంట్లోనే ఉండాలి, మంచిగా ఒక 6 నెలలు భోగంలో ఉండాలి, అన్నీ ఆయన దగ్గరికి రావాలి, అది భోగం. కానీ ఆయన నార్మల్గా ఉత్తగా ఉండడు కదా. ఇప్పుడు నేను ఉత్తగా ఉండమంటుంటారు వాళ్ళు, ఇంటి యజమాని ఉత్తగా పని చేయకుండా ఉండలేడుగా. కానీ ఒక ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు నీకు దృశ్యం చూస్తే ఎట్లున్నది, బ్యాడ్గా ఉన్నది, కానీ కర్మ కోణంలో సుఖం అనుభవిస్తుంది. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి, చాలా మంది కరోనాలో ఉద్యోగాలు పోయి అని చెప్పారు, ఉద్యోగాలు పోయి 6 నెలలు ఉన్నారు, తర్వాత చాలా మంది బిజినెస్ మ్యాన్ కొన్ని కోట్లు సంపాదించారు. అయితే వాళ్ళందరూ ఏం చెప్పారంటే, నన్ను ఉద్యోగం నుంచి తీసిన మహానుభావుడి కృతజ్ఞతలు అని చెప్పారు. అంటే వాళ్ళు కానీ ఉద్యోగం కానీ పోకపోతే నాకు ఎంతో మంది ప్రింటర్లు అంటే వేరే బిజినెస్ మ్యాన్, సార్ మీరు ఎలా ఇన్ని అంటే చాలా తక్కువ టైంలో సంపాదించారు వాళ్ళు, ఒక 10 కోట్లు 20 కోట్లు మంచి కార్లు ఇల్లు. సార్ కరోనాలో నా ఉద్యోగం, నా సాఫ్ట్వేర్ జాబ్, ఇక్కడ మూలం ఎక్కడ ఉంది, మీరు ఏం గ్రహించారు? ఉద్యోగం పోవడం వల్లనే జరిగిందా లేదా? కానీ ఉద్యోగం పోయేటప్పుడు 6 నెలలు బాధపడ్డాడు. అవును, నీకు ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా, నొప్పి అనుభవించింది కదా, కానీ సుఖం ఉన్నా కదా తర్వాత.
ఇప్పుడు నేను అయితే మీకు ఇది కొన్ని కోణాల్లో అయితే బాగుంటది ఆ. కానీ నేను ఇందాల మూలం అర్థమైతే నేను మూలం మూలం అయితే అర్థమైతే దుఃఖం ఉండదు అంటున్నా. సో ఇక్కడ మనిషి మనసు పరిధిలో ఉంటాడు, అవును మనసు పరిధిలో ఉంటాడు. అవును. చైతన్యం పరిధి వేరు. అవును చైతన్యం పరిధిలో నీకు దుఃఖం ఉండదు. సత్యాసత్యాల లోతుల్లోకి వెళ్తే అసలు దుఃఖమే ఉండదు. అంటే ఏది జరిగినా మనం మంచి కనుకోవాలా 100% నీకు అదే జరుగుతుంది. నీ మరి ఇప్పుడు సృష్టిలో ఆ. పురోగమనం ఉంటుంది, తిరోగమనం ఉండదు. సో పురోగమనమే ఉంటది ఉంటుంది. ఇప్పుడు నువ్వు విద్యార్థి ఉన్నావు, ఫస్ట్ క్లాస్ నుంచి పైకే చదువుతావు, కానీ మళ్ళీ 10th చదివినాక మళ్ళీ పోయి 5th క్లాస్ చదవవు కదా. మీరు ఆ మాటకు వస్తే ఒక మాట గుర్తొచ్చింది నాకు. ఆ, రజనీకాంత్ గారు ఒక మాట అంటారు, ఆ, ఒక లాయర్ అయినా ఒక యాక్టర్ అయినా ఒక బిజినెస్ మ్యాన్ అయినా పైకి వెళ్ళిన తర్వాత కింద పడాల్సిందే. ఆ. కానీ స్పిరిచువాలిటీలో ఎంటర్ అయిన తర్వాత పైకి వెళ్ళడమే తప్ప కిందికి పడడం. కిందకి పడడం ఉండదు. ఒక ఆడియో ఉండదు. ఫంక్షన్ లో నేను విన్నాను, అవును. ఇంత ఉందా అనిపించింది. ఆ, అప్పటి నుంచి నాకు కొంచెం అంటే నేను ఎన్ఎల్పి సైన్స్ సైకాలజీ చూసాను. అది రీసెర్చ్ చేస్తుంటాను. ఆ. యాజ్ మీలాంటి మహానుభావులు ఎవరైనా ఉంటే వాళ్ళని పరిచయం చేసుకుని జ్ఞానం లాగినంత వరకు నాకు ఆ గురు సంసారం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఆ తపన ఉంటుంది. ఆ తపన ఉంటుంది, అది కూడా ప్రజలకి తెలియజేయాలని ఉంటది. అవును. అయితే రజనీకాంత్ గారు ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఏమనిపించింది, స్పిరిచువాలిటీలో ఇంత ఉంది, అందుకనే యోగులు ఋషులు మన హిమాలయాలకు వెళ్తూ ఇప్పుడు మీరు ఉంటారు. ఉన్నారు సార్, ఎక్కడ అవును. ఎందుకు నన్ను చూస్తారు కదా. అవును ఇప్పుడు నా గతం ఏంది, నేను స్నేహితుల ఆర్టీసీ వల్ల కండక్టర్. ఆర్థికంగా పోయినా. ఒక సరే, 10 నా లక్షలు పోయారని చెప్పారు మీరు. వృత్తి పక్క పెడితే అవును ఆర్థికంగా పోయినా. అవును అప్పుడు నేను దుఃఖం ఉన్నా, బాధ ఉన్నా, అప్పుడు మీరు బాధలో ఉన్నారని బాధలో చెప్పారు ఉన్నా. ఆ రామ్ బాధలో లక్ష్మణ్ ఉన్నా. వీడియోలో. బాధలో ఉన్నా. అవును. ఎటే మా అబ్బాయి పోయినా, మా అబ్బాయిని కోల్పోయినా, అవును. బాధలో ఉన్నా, అప్పుడు కూడా బాధలో ఉన్నారు. బాధలో ఉన్నా. ఇప్పుడు అది అయిపోగానే ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడు? ఇప్పుడు చాలా ఆనందమయ స్థితిలో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అదే అంతేనా? ఇప్పుడు సో మీకు సత్యం తెలిసి ఇది పుణ్యమా పాపమా? ఇది పుణ్యమా పాపమా మీ దృష్టిలో నా దృష్టిలో మీకు లాస్ జరిగింది అనుకుంటున్నాను నేను. అని మీరు అనుకుంటారు. ఆ, కానీ ఎంతో పుణ్యం ఉంటే తప్ప నీకు పరమ గురువులు ఏం చెప్తారంటే మినిమం 300 జన్మలు 400 జన్మలు పూర్తి చేసుకుంటే తప్ప నువ్వు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించబడడు అని చెప్తారు. సో నేను ఇలా ఈ స్పిరిచువాలిటీలో ఉన్నా అంటే నా అకౌంట్లో ఎంత పుణ్యం ఉంటే నేను ఈ మార్గంలో ఉంటా. నిజమేనండి. మీరు చెప్పిందని 100% ప్రజల తరపు నుంచి నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే. కానీ ఒక వ్యక్తి ఒక 10 కోట్లు సంపాదించి రోడ్డు మీద అనుకోండి, ఆ, అలాగే ఒక మంచి ఆరోగ్యం ఉన్న వ్యక్తి సడన్ గా ఆరోగ్యం చెడిపోయింది, ఆ. ఎందుకంటే ఇంటికి ఆ. పెద్ద ఉద్యోగం పోయింది. అలాగే ఒక మంచి అమ్మాయి ఏ తప్పు చేయలేదు, మంచి సంస్కారవంతం పెరిగి అమ్మాయికి రేపు గురైంది. ఆ. దీన్ని అమ్మాయి ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదు కదా, ఎప్పుడో నేను పూర్వజన్మలో చేసిన కర్మకి నేను ఇప్పుడు ఎందుకు అనుభవించాలి, ఈ జన్మలో నేనైతే ఏ తప్పు చేయలేదు కదా, ఈ జన్మలో నేను ఎందుకు నేను అందుకే ఎందుకు చెప్పినా నేను సార్. అనుభవించాలి ఇప్పుడు అనే క్వశ్చన్ అనేది ఉత్పన్నం అవుతుంది కదా. గత జన్మలో చేస్తే నువ్వు గత జన్మలో నాకు శిక్ష అయ్యి. ఇప్పుడు ఏమని అంటే చెప్పినా ఇది ఒక కొంతమంది మహానుభావులు అడిగిన ఓకే సార్. డౌటే. చాలా మంది ప్రజలు దీని కూడా వల్ల ఇది ఏం అడుగుతారు. జరుగుతుంది, మీ లోపల అమ్మాయికి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. గత జన్మలో చేసిన పాపం అది గత పక్క జన్మలో పెట్టి సార్, చేసేయండి. అది ఈ పక్క జన్మలో పెట్టి. ఎందుకు ఈ ఎందుకు జన్మలో forward అవ్వాలి? ప్రశ్న ఉత్పన్నం కావడం జరుగుతుంది. ప్రశ్న ఉత్పన్నం కావడానికి జరుగుతుంది. అంటే ఈ ప్రశ్న ఉత్పన్నం కావడం ఆనందంగా తీసుకోవాలా? ఇప్పుడు అమ్మాయికి నా మేలుకొల్పు జరిగిందా లేదా? ఇప్పుడు రేపు అమ్మాయి బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది సార్, ఈ జన్మలో అయితే అమ్మాయి చాలా అది పవిత్రంగా పక్క చదువుకుంటుంది, పెట్టు. అన్ని జరిగింది. అది ఈ జన్మాన్ని పక్క పెట్టి సార్. అవును నీకు రూట్ కాజ్ ఆఫ్ నవ్ అంటే ఈ క్షణం నీకు వర్తమానంలో ఏం జరుగుతుంది ముఖ్యం. ఇప్పుడు ఉమ్. నీ భవిష్యత్తు ముఖ్యం, గతం గత, అవును. అంతే కదా. ఇప్పుడు అమ్మాయి బ్యాడ్ అమ్మాయే కాదు అబ్బాయిని కూడా పెట్టుకోవచ్చు. సరే ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పా ప్రజలకు అర్థం అవ్వాలని ఉద్దేశంతో. సో అర్థం కావడానికి బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ వల్ల ఏమైతుందంటే ఆమె లోపల చైతన్యము ఒక ప్రశ్న ఉత్పన్నం చేస్తుంది. ఉత్పన్నం చేసినప్పుడు ఆమె ఉద్ధరణకు గురవుతుంది, అంటే ఉద్ధరణకు రూపం దాల్స్తుంది, అంటే ఆమె ఎదుగుదలకు కారణం అవుతుంది. ఎక్కడ మళ్ళీ జీవితాన్ని ఇప్పుడు నేను మెట్ల మీదకి వెళ్ళి పరిగెడుతున్నా, ఒకసారి జాడిపడ్డా, నెక్స్ట్ టైం ఏమవుతుంది, నాకు ఎరుక పెరుగుతుంది, నేను కరెక్ట్ నడవాలనే ఒక మార్గం వస్తుంది. సో ఈ అమ్మాయికి కూడా అప్పుడు జీవితాన్ని మేల్కోవాలనే ఒక స్పృహ వస్తుంది. ఇప్పుడు ఆ మధ్య అమెరికన్ ఇంటర్వ్యూలో ఒక మేడం గారిని చూసాం, యూట్యూబర్, ఆవిడ మంచి టీవీ యాంకర్ అనమాట. అమెరికాలో ఎక్కడో ఉంటారు ఆమె. ఒక అంటే చాలా సార్లు రేపుకు గురయ్యే పెద్ద ఫేమస్ అయ్యానని తర్వాత ఆవిడ ఏదో ఏదైనా తీసుకోండి సార్, ఉద్దేశంతో మళ్ళీ టీవీ యాంకర్ ఏదైనా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, సృష్టిలో ఎవరినన్నా తీసుకోండి, ఎంత పెద్ద మేధావినైనా తీసుకోండి, ఈవెన్ పొలిటీషియన్ల రాజకీయ పెద్దలను కూడా తీసుకోండి, వాళ్ళ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తాకితే తప్ప వాళ్ళు ఉన్నత స్థానాన్ని చేరుకోలేరు. అంటే కోల్పోవడం ఇక్కడ 3 ఉంటాయి. మనిషి కీర్తి దొక్కాలన్నా, ఉన్నతంగా జీవించాలన్నా 3 ఉండాలి. 3 క్వాలిటీస్ ఇవి మనిషి నిలబడతాయి. 1 కష్టము, 2 నష్టము, 3 అవమానం. ఈ 3 క్వాలిటీస్ మన దృష్టిలో, ఇప్పుడు నిన్ను ఎవరు అవమానించినాకో నువ్వు బాధపడుతున్నావు, కానీ బాధ కాదు, అది క్వాలిటీ, అది నెంబర్ 1 క్వాలిటీ. అంటే నువ్వు దాని నుంచి ఇన్స్పిరేట్ పొందుతావు. కష్టము, నష్టము,
మళ్ళీ ఇక నుంచి నేను నష్టపోకుండా ఉండడానికి నువ్వు ఒక కొత్త రూట్ కాజ్ వెతుకుతావు. ఉమ్, ఇంకోటి కష్టం, నువ్వు దాన్ని చేరుకోవడానికి నువ్వు ఎంతైనా శ్రమిస్తావు, ఉమ్, ఎంతైనా శ్రమిస్తావు, నీ సర్వదా మొత్తం త్యాగం చేసి శ్రమిస్తావు, ఉమ్. ఆ లక్ష్యాన్ని గురి పెడతావు. అగో ఈ 3 ఉంటే, ఈ 3 గొప్ప క్వాలిటీస్ ఉంటే మనిషి ఉన్నతుడు అవుతాడు. ఓకే. అయితే ఇప్పుడు మనిషికి ఈ 3 సంఘటన వల్ల జరుగుతాయి సార్, అవసరమే లేదు ఇక. జీవితం మొత్తం మూడే. ఈ 3 ఆ సంఘటన వల్ల జరిగి ఆ మనిషిని ఎదగడానికి కారణమవుతాయి. కానీ మనిషి భరించే శక్తి ఇప్పుడు అందుకే ఆధ్యాత్మికం అర్థమవుతుందండి అది. ఆ, కానీ నార్మల్ వ్యక్తులు అంత దుఃఖాన్ని తీసుకోలేరు, సూసైడ్లు చేసుకుంటారు, బాధని తట్టుకోలేరు. అందుకే ఆధ్యాత్మిక మార్గం. ఓకే. ఆధ్యాత్మిక మార్గము నేను బుద్ధి వికాసం చేస్తుంది కదా, సత్యాన్ని నేను దర్శనం చేస్తుంది, నీకు సత్యాన్ని దర్శనం చేస్తే నేను నిలబెడుతుంది. ఇప్పుడు అందులో అత్యుత్తమైనది మెడిటేషన్. సో మెడిటేషన్ ద్వారా జ్ఞానం వస్తుంది అంట. జ్ఞానం వస్తుంది సార్, 100% వస్తుంది, సత్యాన్వేషణ చేయొచ్చు. సో నువ్వు ఎంత లాస్ అయిపోయినా సరే బాధపడకూడదు అంట. 100% కర్మ నేర్చుకుంటే బాధ అనేది ఉండదు. ఉండదు. ఇప్పుడు ఈ ప్రేక్షకుల్లో ఎంతో మంది ఎన్నో కొన్ని జీవితాలు కోల్పోయి ఉంటారు సార్, దీని మీద మనం ఆగిపోయి ఉంటారు కదా చాలా మంది. ఓకే సార్, ఎస్. దీని మీద మీరు సెమినార్ చేస్తారు కదా, Mm. నాకు మీరు ఆల్రెడీ ఆ సెమినార్ లో ఒక మంచి ప్రోగ్రామ్ చేయండి మీరు. డెఫినెట్గా. అంటే ఒక సెమినార్ ఏర్పాటు చేసినప్పుడు Mm. మనం డీటెయిల్ గా పాయింట్ టు పాయింట్ ఒక్కొక్క వ్యక్తి జీవితంలోకి ముందే ఎందుకు ప్రవేశించబడతాడు, ఆ వ్యక్తి వల్ల ఏ కారణం జరుగుతుంది, నువ్వు ఏ జోన్ లో ఉన్నావు. ఇప్పుడు మనం ఒక జోన్స్ ఉంటాయి మనిషికి కర్మలు. అంటే పిల్లగాళ్ళు చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఒక రకంగా ఉంటుంది, నువ్వు ఒక బిజినెస్ లో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటుంది, ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటుంది. ఇప్పుడు నథింగ్ బట్ సింపుల్, నీకు బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది సార్, హాల్ ఉన్నప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో ఈ మైండ్ సెట్ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే నీ కర్మను బట్టే చేంజ్ అవుతుంది. సో వాళ్ళు ఏ జోన్లు ఉన్నారో ఆ జోన్ల నుంచి మనం బయటికి తీసుకురావడానికి ఈ మార్గాన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక మంచి సెమినార్ కండక్ట్ చేయండి సార్. డెఫినెట్గా కలిపి చేద్దామండి. నేను లా ఆఫ్ అట్రాక్షన్ మీద మనీ గురించి ఎప్పుడు బోధిస్తూ ఉంటాను, మీ కర్మను కూడా యాడ్ చేస్తాను. మీతో మాట్లాడిన తర్వాత గత వారం రోజుల నుంచి మీతో మాట్లాడిన తర్వాత నాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అందులో భాగంగా నేను ప్రేక్షకుల కోసం నేను అడుగుతున్నాను. అయితే డెఫినెట్గా అండి, ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే మనిషి ఏం కోల్పోయినా సరే దుఃఖం అనేది ఉండకూడదు, మళ్ళీ ఆనందమై మార్చుకోవచ్చు, నీ జీవితం నీ చేతుల్లో మార్చుకోవచ్చు అనేది నాకు చాలా బాగా అర్థం, చాయిస్ వల్ల అర్థమైంది. సో ఈ సిరీస్ అయితే నేనైతే తృప్తి చెందాను. ఇంకాస్త ప్రజల తృప్తి కోసం, ఇంకా లోక కళ్యాణం కోసం ఇంకా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, కానీ సమయానుసారం నెక్స్ట్ ఇంకా దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇంకా మనం దీని యొక్క ఆన్సర్స్, కామెంట్స్, మంచి పాజిటివ్ కామెంట్స్ ఎవరైనా పెట్టి ఈ క్వశ్చన్లు ఇంకా అడగండి అని అంటే నేను మళ్ళీ మీతో ఒక సిరీస్ అయితే చేస్తాను. ఎందుకంటే మనం యొక్క మెయిన్ ఉద్దేశం అందరూ మిమ్మల్ని యాక్సెస్ చేయలేరు, అంటే రాలేరు. ఎందుకంటే ఒకళ్ళు ఫారెన్ లో ఉంటారు, ఒకళ్ళు ఎక్కడో అమలాపురంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఆ క్వశ్చన్ వాళ్ళకి అది ఆ సందిగ్ధత, ఆ కాన్ఫ్లిక్ట్, ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని చాలా హ్యాపీ ఇచ్చినట్టు అవుతాం కదా. సో ఆ ఉద్దేశంతో మరి కొన్ని ఎపిసోడ్లు అయితే మనం చేద్దాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సంతోష్ గారు, సచ్ బ్యూటిఫుల్ కన్వర్జేషన్. చాలా సమాధానాలు అయితే మాకు వచ్చాయి. సో ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీరు చేయాలి, పబ్లిక్ ఉపయోగపడాలి. అలాగే దేశ లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం కోసం మీరు ఒక మంచి వ్యక్తి, కర్మ మిమ్మల్ని ఎంచుకుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా స్పిరిచువాలిటీని ఎన్నుకున్నారు. సో నిజంగా గ్రేట్ అండ్ వండర్ఫుల్ సెషన్. సో చూసారు కదండి, మరి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతసేపు మీ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా సంతోష్ బుద్ధా గారిని ఇంకా మీరు మరికొన్ని క్వశ్చన్లు అడగాలంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అలాగే మా టీముకి కూడా, మా మ్యూజిక్ వాసు లా ఆఫ్ అట్రాక్షన్ టీముకి కూడా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. ఏది ఏమైనా సరే కర్మ, మీరు ఈ జీవితంలో ఏది కోల్పోయినా సరే అది కర్మానుసారం, పూర్వజన్మ కర్మానుసారం జరుగుతుంటుంది. దాని గురించి బాధపడాల్సిన లేదు. మీ కర్మ తగ్గుతుంది, మీ కర్మ క్లియర్ అయిపోతుంది, కరిగిపోతుంది అనే ఉద్దేశం సంతోష్ బుద్ధా గారు చెప్తున్నారు. సో నెక్స్ట్ టైం మరిన్ని క్వశ్చన్లతో సంతోష్ బుద్ధా గారిని మరిన్ని క్వశ్చన్లు అడిగి మీ యొక్క సందేహాలు నివృత్తి చేస్తాను. సో థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ మ్యూజిక్ వాసు, మోడర్న్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే కర్మ సిద్ధాంతం సంతోష్ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి 24/7 ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి గురుగారు. థ్యాంక్ యూ సార్. అలాగే సార్ 24/7 చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి ఈ ఛానల్ వల్ల మీకు ఎంతో జ్ఞానం అందించినందుకు ఛానల్ సిబ్బందికి కృతజ్ఞతలు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అందులో ముఖ్యంగా ఇప్పుడు వాసు గారు చేయబోయే సెమినార్కు నేను తప్పకుండా అటెండ్ అవుతాను. వాళ్ళు ఆహ్వానించడం జరిగింది.
ఆ సెమినార్‌లో మీరు ఇంకా డీటెయిల్‌గా కర్మని బేస్ చేసుకొని మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంటది. ప్రేక్షకులకు ఎవరైతే వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఈ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలని అనుకుంటారో, వాళ్ళు వాసు గారి టీమ్‌ను సంప్రదించాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ సార్.